ఎన్నికలకు రోజుల వ్యవధి మిగిలింది. పార్టీలో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రజలను మెప్పించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార ప్రతిపక్షాలు ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? అనంతపురం జిల్లా ఓటర్ల నేతల నుంచి ఏం ఆశిస్తున్నారు? వాచ్ ది స్టోరీ. సంక్షేమ వస్తున్నారు కదా, జగన్ సంక్షేమ పథకాలు మీకు నచ్చినాయి? తెలుగుదేశం పార్టీ కొత్తగా మేనిఫెస్టోలో మీకు నచ్చినది అనక? అవి నచ్చినా కూడా చాలా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి. అతను చేసే సేవలు ఇబ్బందిగానే ఉన్నాయి. అతను వేసే దాంట్లో అమ్మఒడి పథకాలు, 18,000 ముసలు వాళ్ళవి అవి ఇవి పంపించాడు. అయినా కూడా అవి పంపించినా కూడా మాకు చాలా కష్టమే ఉంటుంది. ఓకే, మా ఈసారి ప్రభుత్వం ఏది వస్తుందని మీరు అనుకుంటున్నారు? పక్కాగా అయితే తెలుగుదేశం. సార్ మీది ఏ నియోజకవర్గం సార్? మాది పెనుగొండ కాన్స్టిట్యున్సీ. సరే సార్, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు సార్? 100% తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే సార్ అభివృద్ధి ఏం జరిగిందండి? 5 ఏళ్ళ అభివృద్ధి ఏం జరిగింది? జనాలకు డబ్బులు పంచిపెట్టడము, దోచుకోవడము. 10 రూపాయలు జోలో పెడతారు, 1000 రూపాయలు జోలో తీసుకుంటారు. ఏ రకంగా అభివృద్ధి? ఇండస్ట్రీస్ ఏమున్నాయి? జగన్ సంక్షేమ పథకాలు వచ్చా బోలెడని ఇచ్చారు కదండి. సంక్షేమ పథకాలు ఇచ్చినారు సార్. సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ కూడా అభివృద్ధి ఎక్కడ జరిగింది? సంక్షేమమే జరుగుతూ ఉంటే జనాల జీవనశైలి ఎలా మారుతుంది? అభివృద్ధి ఫ్యాక్టరీలో ఇండస్ట్రీస్ తీసుకొని వస్తే పోయి జీతం తీసుకొని ఏదో బతుకునే అవకాశం ఉంది. సంవత్సరానికి ఒకసారి 10,000 ఎట్లా జరుగుతాయి? ఓకేనండి, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ 100% అధికారంలోకి వస్తుంది. సార్ మీది ఏ నియోజకవర్గం అండి? సార్ ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు? ఎందుకండి? ఓకే, మేనిఫెస్టోలో జగన్ది బాగుందా లేకపోతే జగన్ ఇచ్చినది బాగుందా? సంక్షేమ పథకాలు ఇచ్చినారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్త మేనిఫెస్టో పెట్టినారు, అందులో పథకాలు మీకు నచ్చినాయండి? ఓకే, సంక్షేమ పథకాలు మీకు అందినాయా సార్? సార్ మీది ఏ నియోజకవర్గము? ఓకే, మీరు ఏం పని చేస్తారండి? ఓకే సార్, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు? టీడీపీ వస్తే బాగుంది కోరుకుంటున్నాను. ఓకే, వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు చాలా ఇచ్చింది కదా, మీకు అందలేదండి? ఏంటి అందలే, అరకూర అంతే. ఓకే, చంద్రబాబు నాయుడు కొత్తగా మేనిఫెస్టో పెట్టారు కదా, అది బాగుందా లేదంటే జగన్ సంక్షేమ పథకాలు మీకు నచ్చినాయా? చంద్రబాబు పథకాలు మేనిఫెస్టో బాగుంది. ఓకే, ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ వస్తుంది అనా, ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకు సార్? అవునా, ఎందుకు? సంక్షేమ పథకాలు జగన్ చాలా ఇచ్చారు కదా. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా మేనిఫెస్టో పెట్టారు కదా, ఆ మేనిఫెస్టో మీకు నచ్చిందా? జగన్ సంక్షేమ పథకాలు మీకు నచ్చినాయా? ఓకే, ఫైనల్గా అధికారంలోకి ఏది వస్తుందని మీరు అనుకుంటున్నారు? అన్నా, ఈసారి ప్రభుత్వం ఏది వస్తుందని మీరు అనుకుంటున్నారు? పక్కగా 100కి 100 పాళ్ళు టీడీపీ వస్తుంది అని నా అభిమతం. సంక్షేమ పథకాలు జగన్ ప్రవేశపెట్టినవి బాగున్నాయా? తెలుగుదేశం పెట్టిన మేనిఫెస్టో నచ్చిందా? జగన్ పెట్టిండేటివన్నీ డబ్బా, కానీ తెలుగుదేశం పార్టీ పెట్టిండేది సూపర్ 6 సూపర్గా ఉన్నాయి. ఈసారి ప్రభుత్వం ఏది వస్తుందని ఫైనల్గా మీరు అనుకుంటున్నారు సార్? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వస్తుంది.